ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో స్తోత్ర గ్రంథాల భక్తి మాధుర్యాన్ని, ప్రకరణ గ్రంథాల తత్వ సౌందర్యాన్ని దర్శించాం, ఆస్వాదించాం. ఇక భాష్య గ్రంథాల సత్య అమృతాన్ని రుచి చూద్దాం. ఎంత గంభీరమైన భావాన్నైనా శంకరుల సులభ రచనా శైలి అద్దంలో చూపించినట్లు స్పష్టంగా సంపూర్ణంగా అందిస్తుంది అనడానికి ఈ భాష్య రచన ఒక చక్కని ఉదాహరణ. బ్రహ్మసూత్రాల్లో మొదటిది అతః బ్రహ్మ జిజ్ఞాస అనేది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు. వ్యాసుల వారు ఎంత సులభంగా ఈ సూత్రీకరించారో ఈ సూత్రాల్ని, అలా శంకరులు కూడా చాలా సులభంగా వ్యాఖ్యానించారు. మనం భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలి. ఎందుకు అంటే, అది తెలుసుకొని సుఖంగా ఆనందంగా ఉన్న మనలాంటి మానవులే ఎందరో ఉన్నారు. అందువల్ల అన్నమాట. బ్రహ్మవిదాప్నోతి పరం బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. పరబ్రహ్మను తెలుసుకున్నవారు పరమాత్మ స్థానాన్ని పొందుతారు, పరమాత్మగానే అవుతారు అని ఉపనిషత్తుల్లోనే ఉంది. ఇక్కడ ఒక చిత్రమైన సందేహము సమాధానము ఉన్నాయి. ఆ పరమాత్మ స్థితి అందరికీ తెలిసినదేనా, లేక పరిచయమే లేనిదా అని ఒక ప్రశ్నను తీసుకొచ్చారు శంకరుడు. పరిచయమే లేనిదైతే, అప్రసిద్ధమైతే తెలుసుకునేందుకే సాధ్యం కాదు కదా. అలా కాక తెలిసినదే ప్రసిద్ధమే అయితే ఇంకా తెలుసుకోవలసిందేముంటుంది? కనుక ఈ చర్చ అనవసరం అన్నట్లు ఉంది. దీని గురించి శంకరులు తమ వాక్యాల్లో ఇలా చెప్పారు. ఎంత సులభంగా ఉంటుందో ఆ వాక్య రచనా రీతి. బ్రహ్మ ప్రసిద్ధం అప్రసిద్ధం వా స్యాత్, యది ప్రసిద్ధం న జిజ్ఞాసితవ్యం, అథ అప్రసిద్ధం నైవ శక్యం జిజ్ఞాసితం ఇది. ఇది సంస్కృత భాష అయినా ఎంతో సులభ శైలి. ఇక్కడ ప్రసిద్ధ అప్రసిద్ధ శబ్దాలతో ఏదో చమత్కారం చేశారనిపిస్తుంది. కానీ అంతలోనే శంకరులు నిజమైన సత్య విషయాన్ని ఆరంభిస్తున్నారు. అది ఆ బ్రహ్మమనేది అందరికీ పరిచయమైందే. అస్తి తావద్ బ్రహ్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం అని అంటూ, అది అంతటా వ్యాపించి ఉంది కనుక అందరికీ పరిచయమైందే అని అన్నారు. అంతేకాదు, ఆత్మరూపంగా అందరికీ తెలుస్తూ ఉంది కూడా. ప్రతి వ్యక్తి నేనున్నాను అని అనుకుంటున్నాడే కానీ నేను లేను అని అనుకోడు కదా. సర్వస్య ఆత్మత్వాచ్చ బ్రహ్మ అస్తిత్వ ప్రసిద్ధి సర్వో హి ఆత్మ అస్తిత్వం ప్రత్యేతి నాహం అస్మి ఇది ఆత్మా చ బ్రహ్మ. నేనున్నాను అనే ఈ జ్ఞానమే ఆ బ్రహ్మ అస్తిత్వాన్ని చెబుతోంది అని అన్నాడు. ప్రశ్న మళ్ళీ మొదటికే వచ్చింది. అందరికీ తెలిసిందే అయితే తెలుసుకోవలసిందేముంది అని. యది తర్హి లోకే బ్రహ్మ ఆత్మత్వేన ప్రసిద్ధమస్తి తతః జ్ఞాతమేవ ఇది అజిజ్ఞాస్యత్వం పునరాపన్నం అని. ఇక చమత్కారం అయిపోయింది. ఇక్కడి నుండి శంకరులు గంభీరమైన అర్థాన్ని అలవోకగా చెబుతున్నాడు. పరబ్రహ్మ స్థితి భగవంతుడు అంటే అనేకులు అనేక విధాల అపోహపడుతూ ఉన్నారు. ఒకటి,
దేహమే నేను అనేది సామాన్య జనం, నాస్తికులు అనుకునే మాట. నేను లావుగా ఉన్నాను, నేను చిక్కిపోయాను, ఇలాగా. అంటే అప్పుడు వాళ్ళకందరికి కూడా నేను అంటే దేహమే. దేహమాత్రం చైతన్య విశిష్టం ఆత్మ ఇది ప్రాకృతాః జనాః లౌకాయతికాశ్చ, లోకాయతులు అంటారు వాళ్ళని, నాస్తికులు, ప్రతిపన్నాః. ఇక రెండవది, ఇంద్రియాలే నేను అనేది మరొక అభిప్రాయం. కాలు పనిచేయకపోతే నేను కుంటివాణ్ణి, కన్ను పనిచేయకపోతే నేను గుడ్డివాణ్ణి అని, ఇలా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలే అంటే ఇంద్రియాలే నేను అనేవారు కొందరు. మూడవది, మనస్సే నేను అని మరికొందరు. అంటే ఇంద్రియాలన్నింటినీ నడిపిస్తోంది కదా మనస్సు, కనుక మనస్సే నేను అని వాళ్ళ అభిప్రాయం అన్నమాట. నాలుగవ వారు విజ్ఞానం అంటే బుద్ధి, ఆ బుద్ధే నేను అని ఇంకా కొందరు. వీళ్ళలో బౌద్ధుల్లో ఇది విజ్ఞానవాదులు అంటారు. వీళ్ళని క్షణికవాదులు అంటారు వీళ్ళని. అంటే క్షణంలో వెళ్ళిపోతూ ఉంది ఈ బుద్ధి, ఈ విజ్ఞానం, అందుకని క్షణికవాదులు అని అంటారు వీళ్ళని. ఇంకా ఐదవ భాగం శూన్యమే నేను అని. బౌద్ధుల్లో శూన్యవాదులని ఉన్నారు. గాఢ నిద్రలో బుద్ధి కూడా పనిచేయదు, కానీ నిద్రపోయాను అని మేల్కొన్న తర్వాత తెలుస్తుంది. అందువల్ల శూన్యమే నేను అని వాళ్ళ అభిప్రాయం. వీళ్ళ పేర్లు చెప్పకుండా శంకరులు ఇంద్రియాణ్యేవ చేతనాని ఆత్మ ఇత్యపరే, మనః ఇది అన్యే, విజ్ఞానమాత్రం క్షణికం ఇది ఏకే, శూన్యం ఇత్యపరే అని వీరి అభిప్రాయాన్ని మాత్రం చెప్పారు. ఆ తర్వాత ఆరవ అంశం, దేహం కంటే వేరుగా కర్త భోక్త ఒకడున్నాడు, అతడే నేను అని కొందరు. అలా కాక ఏడవ అభిప్రాయం, భోక్త మాత్రమే కర్తగాడు అని సాంఖ్య సిద్ధాంత ప్రవర్తకులు, సాంఖ్యులు అంటారు. ఇక ఎనిమిదవది, కర్త భోక్త కాకుండా వీటిని నియంత్రించే సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఒక ఈశ్వరుడున్నాడు అని యోగ మార్గ ప్రవర్తకులు, పతంజలి యోగాదుల్లో ఆ విధమైన అభిప్రాయం చెప్తున్నారు. ఇక తొమ్మిదవ అంశం, చివరి అంశం దగ్గరికి వచ్చాం. భోక్త అయిన జీవుడే ఆత్మ అంటే నేను, అంటే జీవుడే బ్రహ్మము అని చెప్పారన్నమాట. ఇలా చెప్పినటువంటి వాళ్ళు అద్వైతులు. ఈ భావాలు శంకర్ల వాక్యాల్లో ఎంత తేలిగ్గా చెప్పారు ఉన్నాయి చూడండి. అస్తి దేహాది వ్యతిరిక్త సంసారీ కర్త భోక్త ఇత్యపరే, భోక్తైవ కేవలం న కర్త ఇది ఏకే, అస్తి వ్యతిరిక్తః ఈశ్వరః సర్వజ్ఞః సర్వశక్తిః ఇది కేచిత్, ఆత్మా స భోక్తుః ఇది అపరే, ఏవం బహవో విప్రతిపన్నాః. ఇలా చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి అని చెప్పారు శంకర్లు. అంటూ ఏది సరైనది అని చర్చించి సరిగ్గా తెలుసుకోకపోతే తప్పుదారి పట్టే అవకాశం ఉంది. కనుక వేద ప్రమాణంతోనూ హేతువాదంతోనూ సమంజసంగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వస్తే అది మనకు సత్ఫలితాన్ని ఇస్తుంది అని శంకరులు వివరించారు. ఇక్కడ శంకరులు అభిప్రాయ భేదాలున్నాయని చెబుతూనే ఏది బ్రహ్మమో తీర్మానించారు. బ్రహ్మము దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, శూన్యం కాదు, కర్త కాదు, భోక్త కాదు, వీరికి అధిపతి అయిన ఈశ్వరుడు కాడు. మరి జగత్తును ఆశ్రయించుకొని ఉన్నటువంటి జీవుడే బ్రహ్మము, జీవో బ్రహ్మైవ అని తీర్మానించారు. కనుక భాష్య గ్రంథాల్లో కూడా ఇంత సులభంగా సత్యాన్ని చెప్పగలగడం ఒక్క శంకరులకి చెల్లింది. ఓం నమో వెంకటేశాయ.